నాకు ఫస్ట్ నుంచి డౌటేరా, మనం 1 స్టెప్ వేస్తే ఆంటీ 10 స్టెప్స్ వేసి మనల్ని కవ్వించిందిరా. వచ్చినప్పటి నుంచి చూస్తాను రా, ఇంట్లో ఆంటీ తప్ప ఎవ్వరు లేరురా, అస్సలు మనం రాలేదురా. రే ఇక్కడ నుంచి బయటపడేది ఎలా రా? చెప్పింది కదరా, ఒక్కొక్కరు వచ్చి పదండ్రా. ఇంట్లో ఈ డోర్ కాకుండా బయటికి వెళ్ళడానికి వేరే డోర్ ఏమైనా ఉందారా? ఉంది. ఉందా? థ్యాంక్స్. పైకి వెళ్ళడానికి చూడండి, ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన వదిలేయండి. ఇక్కడి నుంచి వెళ్ళలేరు. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. ఇలా చెయ్యటం చెయ్యకపోవడం మీ చేతుల్లో ఉంది. నాకు వెయిట్ చేయడం అస్సలు ఇష్టం లేదు. త్వరగా డెసిషన్ తీసుకోండి. మీలో ఎవరొస్తారో మీ ఇష్టం. నేను పైన వెయిట్ చేస్తుంటాను. అరే ఏదో ఒకటి చెయ్యండి రా, ఇక్కడ కాదురా, ఇక్కడ చేయరా. రేయ్ త్వరగా వస్తారా లేక నన్నే రమ్మంటారా? వస్తాం, లేకపోతే చస్తాం కదా. బ్రాదర్చి నువ్వే కదరా, వెళ్ళి విప్పమంటుంది విప్పుపో. ఇంతకీ ఆంటీ ఏ గిఫ్ట్ ఇస్తుంది టెన్షన్తో చస్తున్నాను రా. దేవుడా ఎలాగ నువ్వే కాపాడాలి. ఎరా గిఫ్ట్ తెచ్చినప్పుడు దేవుడిని తెచ్చేవారా, ఇప్పుడు దేవుడిని కాపాడమంటున్నావు. దీనికి ఎలా కాదురా, దీనికి రే దీనికి కట్టమ కూడా నువ్వేరా, నువ్వే చూసుకోవాలరా. ఎలా దెబ్బకి పైకి వెళ్ళిపోవాలి. ఎలా రే మన బ్యాచ్ లో దమ్మున్నమ్మ కూడా నువ్వేరా. నువ్వు వెళ్ళరా పైకి, మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడ నుంచి చూస్తాం. నువ్వు వెళ్ళరా పైకి, చూడాలి మేము ఇక్కడి నుంచే చూస్తాం. నువ్వు వెళ్ళరా పైకి. అరే నేనంత మొగోని కాదురా, నువ్వు వెళ్ళలేనురా. ఆ రోజు గిఫ్ట్ ఇవ్వమంటే మా ఇంట్లో ఫెస్టివల్ ఉంది, పొట్లకాయ పులుసు ఉంది అన్నావు, ఇప్పుడేమో బ్రా తీసుకుని వచ్చావు. వెళ్ళమంటే వెళ్ళంటావు. త్వరగా రారా. ఏ ఆగలేవా? ఇక్కడ లేవడం లేదు, వస్తా బాగు. ఏంట్రా ఏదో లేవ్వట్లేదు అంటున్నావు? ఇక్కడ నేను మాత్రమే మాట్లాడాలి. నేను చెప్పింది చెయ్యండి. రేయ్ నాకు ఈరోజు మూడ్ లేదు, రేపు రండి. చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది, మర్చిపోయి మ్యాటర్ అది. గుడ్ మార్నింగ్. ఏంటి అందరూ ఇక్కడ నిద్రపోయారు? ఏంటి అలా చూస్తున్నారు? హలో, రాత్రి మీరు ఓ అదా, చాలా నిద్ర పట్టేసింది, నిద్రపోయాను. అంటే మీకేం గుర్తులేదా? నిద్రపోయాక ఏం గుర్తుంటుంది? ఎందుకు అలా అడుగుతున్నారు? అంటే అది మర్చిపోయి మళ్ళీ చెప్తావా నువ్వు? అంటే మాకు బాగా నిద్ర పట్టిందని చెప్తున్నాడు, అంతే కదరా? రూమ్ లో పడుకోవచ్చు కదా, ఇక్కడ ఎందుకు పడుకున్నారు? ఓకే మేడం, మేము వెళ్తాము, రేపు కలుద్దాం, ఓకేనా? నాకు చాలా బోర్ కొడుతుంది, ఉండిపోవచ్చు కదా.
మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాం. ఓకేనా మేడం? త్వరగా వచ్చేసేయండి, ఓకేనా? ఏ టైంకి రమ్మంటారు? గంట ఇటైనా కావచ్చు, గంట అటైనా కావచ్చు. ఓకేనా మేడం? నేను చెప్తాను అటు ఇటు నువ్వు రారా. నీ అబ్బ రా. గుర్తుంది కదా, పగలు నేను ఇలానే ఉంటాను, ఏమి అనను. రాత్రి 12 అయ్యిందా నాలో ఉన్న కోర్కెలు విచ్చుకుంటాయి. ఎంతటి మీరే రావాలి, లేదనుకో నేనే మీ ఇంటికి వస్తా. నేను వచ్చాననుకో తెలుసు మీరు చెప్పేది ఏంటంటే. ఏంట్రా నువ్వు చెప్పేది? అనిలమ్మని వచ్చి బ్లాంక్ చెక్ ఇస్తే 200 రూపాయలు రాసుకున్న ఎదపు నువ్వు. ఏంట్రా నువ్వు చెప్పేది? నేను చెప్తే పదా. నాకు తెలుసు మేడం, కరెక్ట్గా 11:30కి వచ్చేస్తాం. బతుకరా బాబు. వద్దురా బాబు, పోయి దయ్యం చేత చిక్కున్నాం. అది పక్కా కాంపిసాచి అయి ఉంటుందిరా. రే అందరూ లాంగ్ టూర్ జంప్ అయిపోతారా. ఎక్కడికి రా వెళ్ళేది? చెప్పింది కదా మీరు వస్తే ఓకే. అదే నేను వచ్చాననుకో డిటిఎస్లో చెప్పింది కదా. రే అది వచ్చిందనుకో మన ఇంట్లో రచ్చరా. రేయ్ నాకు అడి వచ్చిందిరా. ఏంట్రా అది? రేయ్ నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఒక చందమ కథ బుక్లో చూసి చదివాను. ఇదొక హీరో కథ. ఆ కథనే డైరెక్టర్ విఠలాచార్య సినిమా కూడా తీశాడు. ఒక దెయ్యం చేతులను తప్పించుకోవడమే కథ. సూపర్ రా, మనకి ఇంకా భయమే లేదురా. ఇప్పుడు ఆడుకుంటాను చూడరా దెయ్యాన్ని. 2 o'clock ఎందుకు రా, ఇప్పుడే పోదాం పదండి. రై ఆగండ్రా, మన ప్లాన్ దానికి తెలియకూడదు. ఆంటీ చెప్పినట్లు మనం ఫ్రెష్గా రెడీ అయి వెళ్దాం. భయంగా వెళ్దాం. ఎవరిని ముందు పిలుస్తుందో తెలుసుకుందాం. డన్రా. దండ్రా. ఛీ, దీనమ్మ ఎప్పుడు డోర్ తెరిసే ఉంటుంది, దీనికి అసలు భయమే లేదు. రే దయ్యానికి భయమేంట్రా? అది కరెక్టేరా. రే ఏమి యాక్టింగ్ చేస్తున్నారా? నిజంగానే భయపడినట్టు భలే నటిస్తున్నారా. పడిపోతుంది ఇక్కడ, జస్ట్ కనిపించట్లేదు అంతే. వచ్చేసారా? అంత నచ్చానా? ఇంకా చాలా టైం ఉంది, తొందర ఎందుకు? నా ఆశలన్నీ మీతో తీర్చుకుంటా. మీరు ముందే చెప్పారు కదా మేడం టైంకి రమ్మని. మీరు వస్తే ఎలా ఉంటుందో కొన్ని సినిమాల్లో చూసాం. 70mm ఓకే, లైవ్ వద్దు, ఇలానే ముద్దు. మీరు ఇంకా ముద్దు వస్తున్నారు మేడం. సరే, మీరందరూ జ్యూస్ తాగుతారా? వద్దు మేడం. తాగండి, నా దగ్గర స్పెషల్ జ్యూస్ ఉంది. మీరు తాగారనుకో ఫుల్ ఎనర్జీ వస్తుంది, అస్సలు అలసిపోరు. కూర్చోండి, తీసుకొస్తాను. సరే మేడం, సరే మేడం. మై డియర్ బాయ్స్, ఇదే కరెక్ట్ సమయం. ఎవ్వరూ భయపడకండి, మనం అనుకున్న ప్లాన్ ప్రకారం చేద్దాం. ఓకే? ఓకే. తాగండి. ఓ ఇదా, మేము రోజు తాగుతాం, ఇందులో స్పెషల్ ఏముంది? ముందు తాగండి. బాగుంది మేడం.
మామూలు జ్యూస్ కాదంటీ, పైకి లేపింది ఎనర్జీని. నేను డ్రెస్ మార్చుకుని రెడీగా ఉంటాను. ఒక్కొక్కరితో ఒక్కో రకంగా ఎంజాయ్ చేస్తాను. బీ రెడీ. రేయ్, మన ప్లాన్ ప్రకారం ఈ తాయెత్తులు కట్టుకుందాం. మనల్ని ఎవ్వరూ ఏమీ పీకలేరు. ఆ దెయ్యం కూడా మనల్ని ఏం చేయలేదు. రేయ్ మరి ఇదిరా, ఉమ్. చో. డ్రెస్ బాగుందా? మీ బాయ్స్కి ఇలాంటి డ్రెస్సులు అంటే చాలా ఇష్టం కదా, కళ్ళు అప్పగించి మరీ చూస్తారు కదా. అందుకే ఫస్ట్ ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇంకా చాలా ఉంది. ప్రపంచంలో ఎవ్వరికి దొరకని ఎక్స్పీరియన్స్ మీకే దొరుకుతుంది. అనుభవించండి రా. ఒక్కసారి కాదురా, 2 సార్లు కట్టుకోండి. తాయెత్తులు కొంచెం గట్టిగా కట్టుకోండి. 3 ముళ్ళు కాదు, 4 ముళ్ళు వేసుకోండి. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేయండి. దేవుడు నాకు టైం ఇచ్చాడు. నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు. మీలో ముందు ఎవరొస్తారో డిసైడ్ చేసుకోండి. సరే, నేనే డిసైడ్ చేసుకుంటాను. చిన్న మిరపకాయలే కారం ఎక్కువ ఉంటాయి. రా. రే ఇదేంట్రా అంతా రివర్స్ జరుగుతుంది. ప్లాన్ వేసిన వాడే బలవుతున్నాడు. దయ్యంతో రొమాన్స్, అది ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో. వద్దు మేడం, వద్దు మేడం, నన్ను ఏం చేయొద్దు, వద్దు మేడం. ఛీ, చూస్తే యంగ్ బాయ్, బిహేవియర్ మాత్రం ఓల్డ్. నీకు తెలుసా, ఇలా భయపడే అబ్బాయిలంటే నాకు చాలా ఇష్టం. వద్దు మేడం, నాకు భయం వేస్తుంది, నాకు కూడా రావట్లేదు. వస్తుంది. నన్ను దయ్యమని మర్చిపో. ఒకసారి నన్ను చూడు. అయినా సరే నాకు మూడే రావడం లేదు. సరే, నీకు ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం? తమన్నా. ఓహో, ఈ 1 గంట నన్ను తమన్నాలా ఫీల్ అవ్వు. నీకు 3 తన్నుకుంటూ వచ్చేస్తుంది.
అసలు చప్పుడు కూడా రావట్లేదురా. కింద ఎవరున్నారో పైన ఎవరున్నారో, అసలు బ్యాటింగ్ ఎవరిదో. ఓ పని చేయరా, నువ్వు వెళ్ళి చూడు, తోడు కావాలంటే వాళ్ళు తీసుకెళ్ళు. రేయ్ నీ అబ్బా నెక్స్ట్ నువ్వేరా. వాడైతే కిందికి రాని, సినిమా ఎలా ఉందో చెప్తాడు. రేయ్ సినిమా ఫ్లాప్ అయినా చూడాల్సిందేరా. రేయ్ నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంట్రా? మనం గే అని చెప్దాం, మనల్ని పంపించేస్తుంది. అది అమ్మాయి కాదురా, దయ్యం రా. బండి రిపేర్ ఉన్నా బాగా చేయించుకొని. ఏంటి నీ వాచ్లో ఇప్పుడు 6:30 టైం అయినట్టుంది? ఏ అమ్మాయిని ఎంత క్లోజ్గా కూర్చొని మాట్లాడితే ఎవడి వాచ్లోనే 6:30 అవుతుంది. ఏంట్రా మీ బాయ్స్ చించేస్తాం పొడి చేస్తాం అంటారు, చివరికి చెయ్యి వేస్తే వణికిపోతారు. అబ్బా నాకు అనుకున్నంత సాటిస్ఫై లేదు. మీరు కూడా ఇంతేనా? అసలు లోపల ఏం జరిగిందో మాకు తెలియదు కదా మేడం చెప్పటానికి. ఎస్, నాకు అర్థమైంది. ఇప్పటి నుంచి బెడ్రూమ్లో మీకు కూడా కుర్చీలేసి కూర్చోబెడతా. క్లియర్గా చూడండి, తప్పులేంటో మీకు తెలుస్తాయి. కర్మ కాదు, మీ అదృష్టం. ఇన్ని రోజులు మీరు ఫోన్లో చూశారు, ఇప్పుడు లైవ్లో చూపిస్తాను. అదే కదా మీరు కోరుకునేది. మీకు స్పెషల్ టాలెంట్ కూడా ఉందా మేడం? మనసులో అనుకుంది హెచ్డి క్వాలిటీతో చూపించేస్తున్నారు. నాకు ఉండే టాలెంట్స్ మీకు చూపిస్తే మీరు ఈ రోజుకి చాలు. మళ్ళీ 3 days తర్వాత కలుద్దాం. పైన వాడిని తీసుకెళ్ళండి. ఇప్పుడు రిలాక్స్. గ్యాప్ ఉంది కదా అని తాయెత్తులంటూ పిచ్చి పిచ్చి పనులు చేయకండి. వచ్చే అమావాస్యతో నా కోరిక తీర్చుకుంటా. వచ్చే అమావాస్య కల్లా మీ అందరి ప్రాణాలు పోతాయి. ఆ కామదయ్యం మిమ్మల్ని వదలదు. తన కోరికలు తీర్చుకొని తనతో పాటు మీ అందరిని తీసుకెళ్తుంది. మీరు దాని నుంచి తప్పించుకోలేరు. మిమ్మల్ని వదిలిపెట్టదు. తెలుసు మీకు? అరే నా పొట్లకాయ, మీ అందరి గురించి ఇంత చెప్పానంటే నా గెటప్ చూస్తే తెలుస్తలేదురా, మాంత్రికుండేరా. మిమ్మల్ని చూస్తే అలా అనిపించట్లేదే. హీరోయిన్ ఫోటోలు బాత్రూంలో తీసుకుపోయి. అర్థమైందిరా, కరెక్ట్ గా గుర్తుపట్టావు. నేను మామూలు మాంత్రికుణ్ణి కాదు. కామ కోరికలతో పిశాచుల్లాగా తిరిగే అంటి దెయ్యాలకి మొగుణ్ణి,
మాంత్రికుణ్ణిరా, మాంత్రికుణ్ణి. అంటే మీరు మాకు తగిలిన అంటే మొగుడా? ఏయ్, మీ ఆంటీకే కాదురా, కోర్కెలు తీరకుండా చనిపోయి కోర్కెలు తీర్చుకోవాలనుకునే ప్రతి ఆంటీకి నేనే మొగుణ్ణిరా. ఏయ్, మీ ఆంటీ దయ్యాన్ని ఏం చేయాలో నాకు తెలుసురా. నన్ను మీ ఆంటీ దయ్యం దగ్గరికి తీసుకెళ్ళండి, దాన్ని నేను సాటిస్ఫాక్షన్ చేస్తా. సార్ మీరు మాకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్, మీ దండం పెడతాను సార్. ఫస్ట్ నన్ను తీసుకెళ్ళండి రా, దాన్ని ఏం చేయాలో నేను చెప్తాను. సార్ మాకు 3 రోజులు సెలవు ఇచ్చింది సార్, కాస్త రిలాక్స్ అవ్వనివ్వండి సార్. ఓకే, అయితే 3 రోజుల తర్వాతే కలుద్దాం. రే, ఇంకో 10 డేస్లో కాలేజ్ ఓపెన్ చేస్తారా, హ్యాపీగా అమ్మాయిలకి లైన్ వేసుకుందాం రా. ఈ ఆంటీలు వద్దురా బాబు. రే ఎదవా, నీకు ఇంకా దూలు తీరలేదా? అసలు ఏం చేశారు దూల తీయటానికి? రా, ఆంటీ నిన్ను రూమ్లో ఏం చేసింది? నన్ను అడగడం దేనికిరా, ముందు ముందు మీకే తెలుస్తుంది నాకేం జరిగిందో. అంటే మనం బలవడం ఫిక్స్ అన్నమాట. ఎందుకురా, మన త్రిబుల్ ఎక్స్ మాంత్రికుడు వచ్చాడు కదా, వాడు చూసుకుంటాడు. హ్మ్. ఆ ఆంటీకి ఏ మాంత్రికుడు సరిపోడరా. పైకెక్కి పైకి చెప్పరా ఏం చేసిందో? రే, కనీసం టీజర్ అయినా చూపించారా ఏం జరిగిందో? రే, మీకు లక్కీ ఛాన్స్ రా. ఆ ఆంటీ దగ్గర ఒక స్పెషాలిటీ ఉంది, ఎవ్వరికి ఏ రూపం కావాలో ఆ రూపంలోకి మారిపోతుందిరా. రే, ఆంటీ అనుష్కలా మారిపోతుందారా? వాళ్ళ అమ్మలా కూడా మారుతుంది. వాళ్ళమ్మ నాకొద్దు, వీడికి ఇవ్వు. ఇస్తుందిరా, ఇస్తుంది. 2 రోజులు టైం ఉంది, వెయిట్ చేయండి రా. సార్, మిమ్మల్ని నమ్ముకొని వెళ్తున్నాం, మీరే మా దిక్కు. మీరు వెళ్ళకపోతే ఆంటీ దయ్యమే మీ ఇంటికి వస్తుంది, అది ఇంకా ఘోరంగా ఉంటుంది. మీకు నేనున్నాను, హ్యాపీగా వెళ్ళండి. ఓకే సార్, ముందు మీరు వెళ్ళండి, మీ వెనక మేము వచ్చేస్తాం. ఆహా, ప్రాబ్లం మీకా నాకా? మాకే సార్. ముందల మీరు వెళ్ళండి, తర్వాత టైం చూసుకొని నేను వస్తా. టైం అవుతుంది, వెళ్ళండి రా. డోర్ ఎప్పుడు ఓపెన్ చేస్తుంటది, ఈసారి అంటే లాక్ చేసినట్టుంది. రే, వెళ్ళిపోయిందేమో. డోర్ తొయ్యిరా బేవర్స్. ఇల్లు మాత్రం కరెక్ట్గా తిట్టిందిరా. ఏంటి నన్నంత కొత్తగా చూస్తున్నారు? అంత బాగున్నానా? మీకేంటి మేడం, సూపర్. ఆహా, అయితే ఈరోజు ఫస్ట్ నువ్వే. ఏంటి ఈరోజు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు? అదేం లేదు మేడం, త్వరలో కాలేజీలు ఓపెన్ చేస్తారు కదా, ఇంచక్కే వెళ్ళి చదువుకుంటాం. అవునా? ఏంటి మీరు చక్కగా చదువుకుంటారా? కనిపించే అమ్మాయిల్ని ఎప్పుడెప్పుడు లైన్లో పెట్టాలా అని ఆలోచిస్తారు మీరు. ఈ మాట మీ అమ్మ నాన్నకి చెప్పండి, నాకు కాదు. మేడం, త్వరగా ఇంటికి వెళ్ళాలి, జిమ్కి టైం అవుతుంది. జిమ్మా? నువ్వా? నేను ముందే చెప్పాను కదా, మీ ప్రతి మూమెంట్ నాకు తెలుస్తుందని. వాడు రాని, వాడికి లేవకుండా చేస్తా. ఏం లేకుండా చేస్తారు మేడం? అది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, అదేంటో మీ మాంత్రికుడికే చెప్తా. ఈలోపు సింగిల్ వేసుకుందాం, ఎవరైనా రెడీగా ఉండండి. అరే, త్రిబుల్ ఎక్స్ మాంత్రికుడి గురించి దీనికి తెలిసిపోతుందిరా. ఇప్పుడు కనుక వాడు వస్తే వాడికి చుక్కలు చూపిస్తుందిరా, వాడిని ఎలారా కాపాడేది? బాయ్స్, నేను వచ్చేసా. ఏం టైమింగ్ సార్ మీది? చెప్పాను కదా టైంకి వస్తానని.
ఎక్కడ్రా కామపిచాచి? రమ్మను రమ్మను. మాంత్రికుడు మాంత్రికుడురా. అంత అరవాల్సిన పని లేదు సార్. ఎవరు ఎంటర్ అయినా దానికి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఈ పాటికి వినే ఉంటుంది, జస్ట్ ల్యాండ్ అవుతుంది. ఏయ్, రింగులోకి దిగిన తర్వాత బొంగుగాళ్ళకి ఎదురు చూడండి రా. మాంత్రికుడు రమ్మన్రా కామపిచాచిని, రమ్మను. ఒసే కామపిచాచి, నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా? లేకపోతే నేను వచ్చాననుకో. బొంబోలు జంబ. పిచ్చెక్కిచ్చే పర్సనాలిటీ, బ్యూటిఫుల్, మిల్క్ వైట్. నాకు కావాల్సిన కామపిచాచి ఇన్నాళ్ళకు దొరికిందిరా. నీకు కావాల్సింది నా దగ్గర ఉంది. వద్దు, నన్నేం చెయ్యదు. నీకు దండం పెడతా. ఈ అమావాస్య వరకే నాకు టైం ఉంది. తర్వాత నేనే వెళ్ళిపోతా. ఇప్పుడే వెళ్ళిపోవాలి. వెళతావా పంపించమంటావా? మాంత్రికుడు. సరే, నేను వెళ్ళిపోతా. సార్ సూపర్ సార్. ప్రతిసారి డోర్ గట్టిగా పడుతుంది. మనం మాంత్రికుడు దెబ్బ లాంటిది రాది. సార్ మీరు సూపర్ సార్. చెమటలు పట్టించారు సార్. భయపడిపోయింది సార్. సార్ మీ మొలతాడికి ఎన్ని తాయితలు ఉన్నాయండి సార్? అదొక పెద్ద రహస్యం, మీకు చెప్పకూడదురా. సార్ ఇక మేము ఇంటికి వెళ్ళిపోవచ్చా సార్? అది కూడా చెప్పలేరా సార్కి? దాన్ని పట్టుకుని పిండి పిప్పు చేసి నరకం టేస్ట్ చూపించి వదిలేస్తారు సార్, అంతేగా సార్? అవునరా నా నల్ల వంకాయ. ఓ, దాని సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఓకే, ఉంటా సార్. దేవుడా నువ్వే దేవుడు. రే ఆగండి రా. పవన్ కళ్యాణ్ మనం కూడా లాస్ట్ పని చేద్దాం రా. నేను చాలా హ్యాపీగా ఉన్నారా. ఒసేయ్, మీ ఇంటి బయటకు వెళ్తున్నామే, దమ్ముంటే ఆపే. నన్ను ఒక వైపే చూసావు, రెండో వైపు మాంత్రికుని చూడే. దీనికి ఇంకా దోలు తీయట్లేదురా. మన మాతృ రౌండ్ వేసుకుంటే బాగా సరిపోద్ది దీనికి. దీంతో బాగా తీర్చేస్తాడు మాంత్రికుడు. ఎరా వచ్చి తీర్చేస్తాడు దీనికి బాగా. అంతే కదా సార్? రేయ్, నా నిజ స్వరూపం చూస్తే చస్తారు. ఇంకా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? నేను ముందే చెప్పాను కదా, నాకన్నీ తెలుస్తాయని. ఇక నుంచి నేను మీ మాట వినను, మీరే నా మాట వినండి. సారీ మేడం, మేము తప్పు చేసాం. మాకు బాగా అర్థమైంది. ఇంకోసారి చెయ్యం మేడం. ఇప్పుడు నీతోనే నాకు రొమాన్స్. పదా. నాకు కొంచెం రెస్ట్ కావాలి. వీళ్ళు తీసుకెళ్ళండి. చెప్పాను కదా, ఇక అంతా నా ఇష్టమే. రా. ఓహో, రెండో వర్షన్ కూడా స్టార్ట్ అయిపోయిందా? సరే పదండి. ముందు ప్యాంట్ మార్చుకో, తడిసిపోయింది. తీసేదానికి మార్చుకోవడమే. వద్దు వద్దు మేడం. వద్దు వద్దు అంటే నాకు ఇంకా ముద్దొస్తుంది. మేడం వద్దు మేడం, మీకు దండం పెడతా మేడం. ఈ బాయ్స్ కావాలి కావాలి అని తిరుగుతారు కదరా. రా రా. నిజమైన అమ్మాయి అయితే ఓకే, కానీ నువ్వు ఓహో, దయ్యమని తెలిసిన తర్వాత మూడు రావడం లేదా?
త్వరగా బట్టలు తీసేయి. రా, దగ్గరికి రా. నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఆహా. అరే కొబ్బరి చచ్చిపోయాడేమోరా. రే అది చావార్పు కాదురా. అవును, అది చావరుపు కాదురా, కామారుపు. అరే ముందు ముందు మనకో ఉందిరా, నెక్స్ట్ మనమేరా. లోపల వాడు చాలా హాట్గా ఉన్నాడు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. రేపు ఇంకొకడు. ఈ రోజుకి వెళ్ళండి. రేయ్, అర్థమైంది, మీరేం చెప్పక్కర్లేదు మేడం. రేపు ఏ టైంకి వచ్చేస్తాం. ఇంకేం ప్లాన్స్ లేవు మేడం మాకు. ఏంట్రా అందరూ ఒకే చోట కూర్చున్నారు? మళ్ళీ ఏ ఆంటీకైనా లైన్ వేయడానికి ప్లానా? నువ్వు ప్రతిసారి ఆంటీ ఆంటీ అనమాకు. ఒకప్పుడు ఆంటీలు చూస్తే అప్సరసల్లా కనిపించేవారు, ఇప్పుడే దెయ్యాల్లా కనబడుతున్నారు. ఎవరైనా బాగా కొట్టారా? అయినా ఆంటీలు ఆంటీలు అంటారు. అమ్మాయిలు ఇష్టం లేదా? మీకేదో జరిగిందిరా, కానీ మీరు చెప్పడం లేదు. ఏమని చెప్పాలి, ఎవరికని చెప్పాలి? మా బాధ ఎవరికి చెప్పలేనిది. ఇలాంటి బాధల కోసం చిన్నప్పుడు మా నాన్నమ్మ నాకు ఒకటి చెప్పింది. ఏమని చెప్పిందో చెప్పు. చెప్పింది అంటే మాకు ఏ అర్థం అవుతుంది? టైం చూస్తే కొంచెమే ఉంది. సాయంత్రం 6 అయిందంటే చాలు దడబుట్టేస్తుంది. ఊడల మర్రి ఆ చెట్టుకి మనకున్న ప్రాబ్లమ్స్ రాసి పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ మనం వెళ్ళి చూసేసరికంతా ఆ పేపర్ వెనకాల సొల్యూషన్ రాసి ఉంటుందంట. నాకు చిన్నప్పుడు మా బామ్మ చెప్పింది. ఏంటి అవి నిజంగా ఉంటాయా? మా నాన్న కూడా చాలాసార్లు చెప్పాడు. ఆ చెట్టు ఎక్కడ ఉంది? ఇక్కడే అవుట్స్కట్స్ లో. నీకు దండం పెడితే ఆ చెట్టు దగ్గర తీసుకెళ్ళవే. మరి నాకేమిస్తావు? నీకు ఇంకోసారి గిఫ్ట్ వాడు ఇస్తామంటే చంపేస్తాను. ఇయ్య నీకు మంచి గిఫ్ట్ కొని ఇస్తామే. ఈ చెట్ట ఎక్కడ చూసినా పిచ్చి పిచ్చిగుంటే ఇది మన ప్రాబ్లం తీరుస్తుందా? అరే ఎదవా, ఫస్ట్ దండం పెట్టుకో. చూడటానికి ఇలాగే ఉంటుంది, ట్రై చేసి చూడు. అది కరెక్టే రోయ్. గొప్ప గొప్ప వాళ్ళంతా పిచ్చి పిచ్చిగా ఉంటారు. ఈ గొప్ప చెట్లు కూడా ఇంతేనేమో. అరే మీ ప్రాబ్లమ్స్ అన్ని పేపర్ పై రాయండి రా. ఓహో, ఆల్రెడీ రాసుకుని వచ్చారనమాట. ఓకే పదండి, రేపు మార్నింగ్ ఈ టైంకి వద్దాం. మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ పేపర్ పై రాసి ఉంటుంది. ఇవాళ మాకు అర్జెంట్ పని ఉంది, రేపు కలుద్దాం. ఈ టైంకి ఏం పని ఉంది మీకు? మాకు చాలా సీక్రెట్స్ ఉంటాయి, మీకు చెప్పాం. మాకు టైం అవుతుంది, పదండి రా.
అందరూ కరెక్ట్ టైంకి వచ్చారు. అంత తొందరగా ఉందా? ఇంకొకడెక్కడా? మాకు తెలుసు కదా మేడం మీ టైమింగ్, అందుకే వచ్చాం. ఈరోజు నీతోనే ఎంజాయ్. చెప్పు, నీకు ఏ టైప్ ఇష్టమో? ఇంతమంది ఇష్టం, ఆ టైప్ ఉండగలవా ఏంటి? ఓహో, నీకు తమన్నా కావాలా? నీకు నేను ఇష్టం లేదా? రూపం చేంజ్ కాదు, డ్రెస్ కావాలంటే చెప్పు. ఇక్కడ మా ఇష్టంతో పనే ఉంది మేడం. కోరిక మీదే, కలరు మీదే, అంతా మీ ఇష్టం. ఆహా, ఈరోజు ఇంత ఫ్రీగా ఉన్నారేంటి? అమ్మాయిల్ని మీరు ఏ డ్రెస్లో ఎక్కువ ఇష్టపడతారు? ఎల్లో, రెడ్, వైట్. వావ్, సెక్సీ కలర్స్. మా బాయ్స్కి అమ్మాయిలు బట్టలు లేకుండా చూడటానికి ఇష్టం. హా? ఏంటిరా, మీరందరూ ఇలానే ఆలోచిస్తారా? ఏంటంటే కనీసం మాకు మనసులో కూడా ప్రైవసీ లేదా? ఈ ఇంట్లోకి వచ్చాక మీ ఒంట్లో ప్రతి పార్ట్ నాదే. దిస్ ఇస్ మై రూలింగ్ ప్లేస్. ఇంకెందుకంటే ఆలస్యం, రూమ్లోకి వెళ్దామా? రోజు రోజుకి రూమ్లో కంటే చాలా బోరింగ్. కొత్త ప్లేస్కి తీసుకెళ్ళండి. కొత్త ప్లేస్ అంటే మొన్నే మా ఫ్రెండ్ రూమ్ తీసుకున్నాడు, అక్కడికి వెళ్ళిపోదామా మేడం? బయట వద్దు, ఇంట్లోనే ముద్దు. ఓ పని చేద్దాం, ఈరోజు ఈ సోఫాను వాడుకుందాం. మరి ఇద్దరు మేడం? ఏదైనా జ్యూస్ ఇస్తాను, వాళ్ళు తాగుతూ ఇక్కడే కూర్చుని ఎంజాయ్ చేస్తారు. మనం పని కానిద్దాం. సినిమా రైటర్స్ కూడా అనే ఆ భూత ఆలోచనలు దీనికి వచ్చేస్తున్నాయి. ఎలాగో వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ప్లాన్ చేద్దాం. వెరైటీగా ఉంటుంది. అయ్యో అయ్యో అయ్యో, నువ్వు తెయ్యవా కాంపిసాచవే నువ్వు? నీ ఇంటికి ఇలా అయితే బాగుంటుంది. నేను మిమ్మల్ని ఒక ప్లేస్లో నిలబెడతాను, కదలకుండా అక్కడే నిలబడండి. ఒక సింగిల్ వేసుకుంటాను. వావ్, నైస్ ఫ్లవర్స్. కరెక్ట్ టైంకి వచ్చు. రా, నీతో సింగిల్ వేసుకుంటా. వెళ్ళండి రా, ఎవరు కట్టిన పేపర్ వాళ్ళు తీసి చూసుకోండి, సొల్యూషన్ రాసి ఉంటుంది. కామదయ్యం నుండి మీరు ఈరోజే తప్పించుకోవాలి, లేదంటే అది మీ అందరినీ చంపి తనతో పాటు తీసుకుపోతుంది. తనని వంటగదిలోకి రాత్రి 12 గంటల లోపు తీసుకువెళ్ళాలి. తన ఆత్మ అక్కడ మాత్రమే నశిస్తుంది. ఈరోజే అమావాస్య. వెళ్ళండి, ఇక్కడ జరిగింది తనకు తెలియకుండా చూస్తాను. మీ నలుగురిలో ఒకరికి దానిపై 3 మచ్చలున్నాయి. మీ నలుగురి వెంట్రుకలు కాల్చి ఆ భస్మం నడుము పైన వాడు మాత్రమే రాయాలి. ఏంట్రా అసలేం రాసింది దాంట్లో? అదేం లేదు, మాకు చాలా పని ఉంది, తర్వాత కలుస్తాం. రండి రా పోదాం. రే, ఎవరికుంటారా అక్కడ 3 మచ్చలు? అయినా 3 మచ్చలు దానిపైన ఎవరికుంటారా? రే, నాకు 3 ఉన్నాయిరా. ఏంటి? నీకు ఉన్నాయా? రే, అంటే మర్రి చెట్టు చెప్పింది 100% నిజమన్నమాట. అయితే త్వరగా పీకండి రా. రే, ఏం పీక్తారా? అందరి వెంట్రుకలు రా. రే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, నడుపైన పుట్టు మచ్చ మీద ఆశరాలి, లేకపోతే మనందరం చచ్చాం రోయ్. ఓకేరా, అర్థమైంది. కానీ ఈరోజు ఎవరిని పిలుస్తుందో?
ఎవరిని పిలిచినా సరేరా ఆ టైంకి నువ్వు వచ్చి ప్రొసీడ్ అయిపో. రైట్, జాగ్రత్తగా హ్యాండిల్ చేయరా. ఈ రోజు నిన్ను పిలిచిందనుకో మరీ మంచిది. అదుకే సార్ పనిచేస్తుందిరా. రే మనందరం ఆంటీ ఉంది హ్యాపీగా ఉందారా, అప్పుడే మనం అనుకుని సాధించగలం. ఎస్ అవును రావును రా. రండి, ఈ రోజుతో మనమందరం హాయిగా ఉందాం. ఇక నాకు అన్ని కోరికలు ఈ రోజుతో తీరిపోతాయి. మీరు కూడా వెళ్ళిపోవచ్చు. 40 సంవత్సరాల నుంచి ఎదురు చూసా, చివరికి మీరు దొరికారు. ఇక మొదలు పెడదామా? భయపడుతున్నారా? ఈ రోజు కోసమే ఎంతో ఎదురు చూశాను. నా నిజ స్వరూపం ఇదే. ఈ రోజంతా ఇలాగే ఉంటాను. అందరం కలిసి ఎంజాయ్ చేద్దామా? ఇన్ని రోజులు మీకోసమే యవ్వనంగా కనిపించాను. ఈ రోజంతా ఇలాగే ఉంటాను. రొమాన్స్ చేసుకుందాం. లాస్ట్ రోజు కదా. పదండి పైకి పోదాం. ఆహా, పైన హాల్లోకి. ముసల్ది నీతో కిస్సు పెట్టించుకోవాలని ఉందిరా. ఒక కిస్సు పెట్టవా? దీనికే ఇలా అంటే ఎలా? వాడితో ఒళ్ళంతా ముద్దులు పెట్టించుకోవాలని ఉంది. మీకేమన్నా తీరని కోరికలుంటే చెప్పండి, తీరుస్తా. మేమేమన్నా దెయ్యాలమా తీరని కోరికలు ఉండటానికి? మాకు జస్ట్ 20, ఇంకా చాలా ఏజ్ ఉంది. అలా అనుకోకండి, ఎప్పుడైనా చావచ్చు. ఎప్పటికైనా కోరికలు తీర్చుకోవలసిందే. మాకు కోరిక ఉంది. నాకు కూడా. ఏంటో చెప్పండి. దేవకన్యలు అంటారే, వాళ్ళని ఎప్పుడు మేము చూడలేదు. జగదేక వీడు అతిలోక సుందర సినిమాలో శ్రీదేవిని చూసాం. అలాంటి అందమైన అమ్మాయితో ఎంజాయ్ చేయాలని మా కోరిక. మంచి కోరిక. ఇన్ని రోజులు నేను చెప్పినట్టు మీరు చేశారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను చేస్తాను. కర్మరా నాయన. ఓకేనా? మీరు కోరుకున్నట్లుగానే ఉన్నానా? చెప్పండి, ఏం చేద్దాం? మీరేం చేసినా ఓకే. ఈరోజంతా మీ ఇష్టం. మేడం, ఈరోజు ఫస్ట్ నేను వస్తాను మేడం. మీరంటే చాలా ఇష్టం మేడం. ఆహా, ఇదెప్పటి నుంచి? ఈ డ్రెస్లో మిమ్మల్ని చూశాక నా మతి పోయింది. కాదనకండి మేడం. సరే, నీ ఇష్టం. రూమ్లోకి వెళ్దాం పదా. రూమ్ వద్దు మేడం, నాకు ఇచ్చినట్టేనే ఇష్టం. పదండి మేడం, నేను ఆగలేకపోతున్నాను. వద్దు, నేను కిచెన్కి రాను. నాకు కిచెన్ అంటే ఇష్టం లేదు. ఇంకొకసారి కిచెన్ అన్నావంటే చంపేస్తాను. నా దగ్గర కూడా టైం లేదు. రా! నాకు ఐడియా వచ్చిందిరా. మేడం మనకోసం ఎలాగైనా వస్తుంది. మన కిచెన్లోనే దాక్కుందాం, ఓకేనా? రే ఎదవా, ఈ ఐడియా ముందే చెప్పొచ్చు కదా. వాడు వెళ్ళారా ఇప్పుడు? రేయ్, వాడు వస్తాడు, ముందు పదండ్రా. దేవుడా, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మేడం డ్రెస్ తీసేయమంటారా? ఏమైనా చెయ్యి, నీ ఇష్టం.
అయిపోతుంది. ఎక్కడ రా? థ్యాంక్ యూ. ఇక నుంచి హాయిగా చదువుకుంటాం, ఏ ఆంటీ జోలికి వెళ్ళాం, బుద్ధిగా చదువుకుంటాం. వద్దు భగవద్దు, అసలు ఇంకెప్పుడు తప్పు చదువుకుంటాం, అసలు ఇంకే ఆంటీలో వద్దు. థ్యాంక్ యూ దేవుడా. ముందు కెరియర్, ఇక ఏ ఆంటీ వద్దు.